ఇంటర్ వార్షిక పరీక్షలకు నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని అధికారులు తెలిపారు. ఈ నెల 28 నుంచి మార్చి 19 వరకు పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగే ఈ పరీక్షలకు ఈసారి 9,80,978 మంది విద్యార్థులు హాజరుకానున్నారని వివరించారు. వీరిలో 4,78,718 మంది మొదటి సంవత్సరం విద్యార్థులుండగా 5,02,260 మంది ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఉన్నారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాటలకు చేతలకు అస్సలు పొంతన కుదరడం లేదు. ఈ విషయాన్ని సర్కారు పలుమార్లు బాహాటంగా బయటపెట్టుకున్నది. తమ ప్రభుత్వంలో అవకతవకలకు ఆస్కారం లేదంటూనే పైరవీలకు తలుపులు బార్లా తెరిచింది. సీనియారిటీకి అనుగుణంగా చిత్తశుద్ధితో పనిచేసిన అధికారులకు పోస్టింగ్లు ఇస్తామని సందర్భం వచ్చిన ప్రతిసారి ప్రభుత్వం పదే పదే చెప్తూనే ఉన్నది. ఆచరణలో మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నది. పోలీసు శాఖలో అయితే స్థాయి, హోదా, సీనియారిటీ వంటి మరే ఇతర అంశాలకు ప్రభుత్వం పూచిక పుల్లంత విలువ కూడా ఇవ్వడం లేదని బదిలీలు తేటతెల్లం చేస్తున్నాయి. పదోన్నతుల వల్ల పోస్టింగ్లు, సర్దుబాట్ల వరకు ఓకే కానీ అభిమానులుగా నిరూపించుకోగలిగితే మాత్రం బదిలీలకు కొదవ ఉండదని ప్రభుత్వ చర్యలు స్పష్టం చేస్తున్నాయి. ఖమ్మం లోక్సభ కాంగ్రెస్ టికెట్ తనదేనని, ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడి నుంచే పోటీ చేసి తీరుతానని పిసిసి మాజీ అధ్యక్షుడు, కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు స్పష్టం చేశారు. హైదరాబాద్ గాంధీ భవన్ లో సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. హనుమంత్ నువ్వే పోటీ చేయాలి అని అక్కడి ప్రజలు కోరుతున్నారని, రాజీవ్ గాంధీ ఉన్ననాటి నుంచి ఆ ప్రాంత ప్రజలతో మమేకమై పనిచేస్తున్నానని చెప్పారు. విశాఖ ఆర్కే బీచ్ లో పర్యాటకుల ఆనందం కోసం ప్రారంభించిన ఫ్లోటింగ్ బ్రిడ్జ్ గంటల వ్యవధిలోనే కొట్టుకుపోయింది. దాదాపు ₹60 లక్షలతో నిర్మించిన ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ను నిన్న విశాఖ బీచ్ లో వైసీపీ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ మరియు ఇతరులు లాంఛనంగా ప్రారంభించారు. ప్రారంభించిన తర్వాత ఒక్క రోజులోనే బ్రిడ్జ్ యొక్క ఒక భాగం 100 మీటర్ల వరకు జరిగింది. దీనితో నిర్వాహకులు అలర్ట్ అయ్యారు. పర్యాటకులు ఫ్లోటింగ్ బ్రిడ్జ్ వైపు వెళ్లకుండా భద్రత ఏర్పాటు చేయబడింది. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు తన సొంత నియోజకవర్గమైన కుప్పం మేలు గురించి పట్టించుకోని వ్యక్తి రాష్ట్రానికి ఏం చేస్తారని ఏపీ సీఎం వైఎస్ జగన్ దుయ్యబట్టారు. సోమవారం కుప్పం నియోజకవర్గంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. 35 సంవత్సరాలుగా కుప్పం ఎమ్మెల్యేగా, మంత్రిగా, ముఖ్యమంత్రిగా పనిచేసి నియోజకవర్గాన్ని ఏమాత్రం అభివృద్ధి చేయలేకపోయారని, అటువంటి వ్యక్తి మరోసారి ఎమ్మెల్యేగా పోటీకి అర్హుడు కాదని పేర్కొన్నారు వైఎస్ జగన్. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ కేరళలోని వయనాడ్ సీటును వదిలిపెట్టే అవకాశమున్నది. తెలంగాణ లేదా కర్ణాటకలో ఒక చోట నుంచి బరిలోకి దిగుతారన్న ఊహాగానాలు మొదలయ్యాయి. దక్షిణాదితో పాటు యూపీ నుంచి కూడా రాహుల్ ఎప్పటిలాగే పోటీ చేయనున్నట్టు విశ్వసనీయ వర్గాలు చెప్తున్నాయి. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఈసారి తమ పార్టీకి 2 కాకుండా 3 సీట్లు కావాలని కాంగ్రెస్ పై ఒత్తిడి తేవడంతో రాహుల్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ ని లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీలోని చాందినీ చౌక్ నుంచి అక్షయ్ పోటీ చేసే అవకాశాలు ఉన్నట్లు జాతీయ మీడియాలో వరుస కథనాలు వస్తున్నాయి. లోక్సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. మరో 10 రోజుల్లో కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ కూడా విడుదల చేసే అవకాశం ఉంది. దీంతో అన్ని పార్టీలు ఎన్నికలకు సమాయత్తమవుతున్నాయి. ఇప్పటికే ప్రచారాన్ని కూడా మొదలు పెట్టేశాయి. గతేడాది వన్డే వరల్డ్ కప్ లో షమీ గాయపడిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆయన క్రికెట్ కు దూరమయ్యారు. ఈ నేపథ్యంలో షమీకి తాజాగా ఆపరేషన్ జరిగింది. ఈ విషయాన్ని ఆయనే సోషల్ మీడియా ద్వారా స్వయంగా వెల్లడించారు. మడమ ఆపరేషన్ విజయవంతంగా జరిగిందని, కోలుకోవడానికి కొంత సమయం పడుతుందని తెలిపారు. బజ్బాలరాలో తొలిసారి ఇంగ్లాండ్ జట్టుకు షాక్ తగిలింది. భారత్ లో దూకుడు మంత్రం పనిచేయదని ఇంగ్లీష్ జట్టుకు బాగా తెలిసొచ్చింది. సొంత గడ్డపై తన ఆధిపత్యాన్ని కొనసాగించిన టీమిండియా వరుసగా 17వ టెస్టు సిరీస్ తో సత్తా చాటింది. 4 రోజుల్లో ముగిసిన రాంచీ టెస్టులో భారత్ 5 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ ను చిత్తు చేసి మరో మ్యాచ్ మిగిలుండగానే 3-1 వరకుతో సిరీస్ ఖాతాలో వేసుకుంది. 2012 నుంచి 13 వరకులో స్వదేశంలో ఇంగ్లాండ్ చేతిలో టెస్టు సిరీస్ కోల్పోయిన తర్వాత ఈ పుష్కర కాలంలో టీమిండియా మరో సిరీస్ ఓడలేదు. 192 పరుగుల లక్ష్య ఛేదనలో సోమవారం 2వ ఇన్నింగ్స్ కొనసాగించిన రోహిత్
రోహిత్ సేన 5 వికెట్లు కోల్పోయి 192 పరుగులు చేసింది. PMLN ఉపాధ్యక్షురాలు మరియు పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ కూతురు చరిత్ర సృష్టించారు. రాజకీయంగా ఎంతో కీలకమైన ప్రావిన్స్ కు ముఖ్యమంత్రిగా ఆమె ఎన్నికయ్యారు. పాకిస్తాన్ చరిత్రలో ఒక ప్రావిన్స్ కు సీఎంగా మహిళా పగ్గాలు చేపట్టడం ఇదే మొదటిసారి. అమెరికాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. న్యూయార్క్ నగరంలోని హార్లెం ప్రాంతంలో గల ఓ అపార్ట్మెంట్ లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో భారత్ కు చెందిన ఓ జర్నలిస్ట్ ప్రాణాలు కోల్పోయాడు. శుక్రవారం ఫాజిల్ నివాసం ఉండే అపార్ట్మెంట్ లో అగ్ని ప్రమాదం సంభవించింది. అపార్ట్మెంట్ లో ఉన్న ఈ బైక్ బ్యాటరీ కారణంగా మంటలు వ్యాపించాయి. ఈ మంటలు వేగంగా భవనం మొత్తం చెలరేగాయి. దీంతో భవనంలో చిక్కుకుపోయిన ఫాజిల్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనలో సుమారు 17 మంది తీవ్ర గాయాల పాలయ్యారు. అమీన్పూర్ మండలం కిష్టారెడ్డిపేట్ వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తున్న వారిద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చైన్ స్నాచర్ల నుంచి 10 తులాల బంగారం, 2.5 కేజీల వెండి, 25,000 రూపాయల నగదు, $20, 2 బైక్లను స్వాధీనం చేసుకున్నారు. గత 15 రోజుల నుంచి అమీన్పూర్ ఏరియాలో 2 వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతున్నారని పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు నిఘా ఉంచి వారిని సోమవారం పట్టుకున్నారు.